హాయ్ అండి, అందరూ నమస్కారం. సో ఎవరైతే కొత్త మన ఛానల్ చూస్తున్నారో ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్. సో ఈరోజు ఒక హెచ్ఎండి వాళ్ళు డైరెక్ట్గా అంటే ప్రైవేట్ కంపెనీతో అటాచ్ అయ్యి ఫస్ట్ టైం ఒక లేఅవుట్ చేయడం జరిగిందండి. అది కూడా 95 acresలో అరౌండ్ 1200 ప్లాట్స్ అనేది ఈరోజు మార్కెట్లో రిలీజ్ కావడం జరిగిందండి. సో దీంట్లో ఒక 400 ప్లాట్స్ గవర్నమెంట్ వాళ్ళు హెచ్ఎండి వాళ్ళు ఆప్షన్ ద్వారా అమ్ముతారు. పావని గ్రూప్స్ అరౌండ్ ఒక 700 ప్లాట్స్ ఉంటాయండి. సో ఇదంతా కూడా బెంగళూరు హైవే, ఏదైతే 12 లైన్స్ చేయబోతున్న బెంగళూరు హైవే. సో ఈ హైవే నుంచి ఉన్నామండి. ఈ హైవే నుంచి జస్ట్ మన సైట్కి ఒక 10 minutes డ్రైవ్లో రీచ్ కావచ్చు అండి. ఈ సైట్ దగ్గరలో అసలు డెవలప్మెంట్స్ ఏంటి, షాద్నర్లో ఎందుకు ఇన్వెస్ట్మెంట్ చేయాలి? సో చాలామంది నా క్లయింట్స్ కూడా అడుగుతూ ఉన్నారు, ఏంటండి షాద్నర్లో అంత గ్రోత్ అవుతుంది, ఒకప్పుడు షాద్నర్కి ఇప్పుడు డిఫరెన్స్ ఏంటంటే నేను ఒకటే చెప్పగలనండి, అదేంటంటే కనెక్టివిటీ. ఎక్కడైనా మీరు ఇన్వెస్ట్మెంట్ చేయాలంటే ఓన్లీ కనెక్టివిటీ అండి. సో మన కనెక్టివిటీ ఉన్న ఏరియాలో ఎన్ని కంపెనీ కానీ, సో మనకి పరిశ్రమలు కానీ, దాంతోపాటుగా ఎడ్యుకేషన్ కానీ, వాటి హాస్పిటల్స్ కానీ, సో ఏదైనా ఇన్వెస్ట్మెంట్ ఎంటర్టైన్మెంట్ కానీ ఏది కావాలంటే కనెక్టివిటీ. సో దీంట్లో ఫస్ట్ టైం మీరు కనెక్టివిటీ చూసుకుంటే ఫ్లైట్ కనెక్టివిటీ. సో మన ఏదైతే శంషాబాద్ ఎయిర్పోర్ట్ ఉందో ఎగ్జాక్ట్ షాద్నగర్ నుంచి జస్ట్ ఒక 25 minutes మనం రీచ్ కావచ్చు. వాటితో పాటుగా ట్రైన్ కనెక్టివిటీ జస్ట్ హైవే నుంచి 1.5 kilometerలో ఏదైతే మీకు బెంగళూరు హైవేలో మన షాద్నగర్ టౌన్లో మనకి ఎంఎంటీఎస్ రాబోతుంది. ఆల్రెడీ ఎంఎంటీఎస్ ఉంది. ఫ్యూచర్లో మీకు మెట్రో కూడా రాబోతుందండి. వాటితో పాటుగా మీకు చూస్తున్నారు కదా బస్ కనెక్టివిటీ, నెంబర్ ఆఫ్ బస్సు. సో కాశీ టు కన్యాకుమారి కనెక్టివిటీ ఉన్న హైవే ఓన్లీ బెంగళూరు హైవే. సో ఇక్కడ కంపెనీస్ వైజ్గా చూస్తే మీకు మైక్రోసాఫ్ట్ డేటా సెంటర్, ప్రోకర్నా, ఎంఎస్ఎన్ ల్యాబ్స్, నాట్కో ఫార్మా, సో వాటితో పాటుగా జేపీ దర్గా, సో వాటితో పాటుగా మీకు స్టార్చ్ ఆఫ్ ఈక్వాలిటీ రీసెంట్గా ముచ్చంతల స్టార్చ్ ఆఫ్ ఈక్వాలిటీ కానీ, వాటితో పాటుగా మనకి కనక శాంతివనం, సో మెడిటేషన్ సెంటర్ అంటారు. వాటితో పాటుగా ఈ లొకేషన్ దగ్గర హెరిటేజ్ వాల్యూ స్కూలు, వాటితో పాటుగా మన కమ్మదనం జూ పార్క్ కానీ, సో R. సో ఇప్పుడు ఎప్పుడు మార్కెట్ అంతా నడుస్తుంది R, రివిజనల్ రింగ్ రోడ్ కూడా ఈ షాద్నగర్ టౌన్ అనేది జస్ట్ 5 kilometers బిఫోర్ ఉంటుంది. సో తొందరలో డబుల్ ఘాటం, త్రిబుల్ ఘాటం మంచి స్కోప్ ఉన్న హైవే ఏదంటే ఓన్లీ బెంగళూరు హైవే వెంచర్. ఇది 95 acres. సో మీరు చూడొచ్చండి, ఎమ్మెల్ నర్వా లేఅవుట్. ప్రత్యేకంగా హెచ్ఎండి అని ఎందుకు బోర్డు పెట్టారంటే దీంట్లో మన ఏదైతే షాద్నగర్ ఉందో ఈ బెల్ట్లో ఈ యొక్క లొకేషన్లో హెచ్ఎండి వాళ్ళు పావని గ్రూప్ జాయింట్ వెంచర్. సో ఇప్పటిదాకా మీరు ఎన్నో వెంచర్స్ చూసి ఉండొచ్చు, కానీ ఫస్ట్ టైం హెచ్ఎండి వాళ్ళు పావని జాయింట్ ఇద్దరు కలిసి దీంట్లో షేర్ వైజ్ చూస్తే హెచ్ఎండి వాళ్ళకి వచ్చే 40% షేర్, అరౌండ్ 400 ప్లాట్స్ అవన్నీ కూడా ఆప్షన్ ద్వారా అమ్మబోతున్నారండి. సో మిగతా ప్లాట్స్ ఏవైతే 700 ప్లాట్స్ ఉన్నాయో అవన్నీ కూడా పావని గ్రూప్స్ వాళ్ళు ఇప్పుడు కొన్ని మార్కెట్ చేసుకుంటున్నారండి. సో ఈ ప్రాజెక్టులో ఎందుకు ఇన్వెస్ట్మెంట్ చేయాలి, డెవలప్మెంట్స్ వైజ్ చూసినట్టయితే ఇప్పుడు మీరు చూస్తున్న రోజు వచ్చి ప్రపోజ్ 270 feet రోడ్ అండి. మెయిన్ రోడ్ వచ్చేసి 270 feet రోడ్ ఉంది. అదేవిధంగా మన వెంచర్లో వచ్చి మెయిన్ రోడ్ వచ్చి 80 feet రోడ్ ఉంది. సబ్ రోడ్లో వచ్చి 30-40 feet రోడ్స్ ఉన్నాయి. వాటితో పాటుగా ఈ వెంచర్ బ్యాక్ సైడ్కి ఎగ్జాక్ట్గా బ్యాక్ సైడ్ 150 feet రోడ్ ఉందండి. అది లైవ్లో మేము చూపిస్తాము. సో ఇంత పెద్ద రోడ్ కనెక్టివిటీ ఉంది కాబట్టి రాబోయే రోజుల్లో ఫ్యూచర్లో మంచిగా ఫాస్ట్ గ్రోత్ కావడానికి అవకాశం ఉందండి. వాటితో పాటుగా మనకు జోన్ వైజ్ చూస్తే ఇది స్పెషల్ జోన్ ఇచ్చారు. సో మీరు ఫ్యూచర్లో మీరు తీసుకున్న స్క్వేర్ యార్డ్స్ని బట్టి సో స్కూల్స్ కాలేజెస్, మాల్స్ మల్టిపుల్గా కన్స్ట్రక్షన్ చేసుకోవడానికి ఇక్కడ అవకాశం ఉందండి, అంటే మీరు తీసుకున్న ప్లాట్స్ని బట్టి. సో ఇటువంటి అవకాశాన్ని కస్టమర్లు ఎవరు మిస్ కావద్దండి. సో ఎవరైతే కొత్తగా మన ఛానల్ చూస్తున్నారో ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్. సో దీంతో పాటుగా మన వెంచర్ దగ్గర మైక్రోసాఫ్ట్ డేటా సెంటర్, ప్రోకర్నా, ఎంఎస్ఎన్ ల్యాబ్స్ మల్టిపుల్గా ఉన్నాయి. అవన్నీ మీకు లైవ్లో చూపిస్తానండి. సో మన డైరెక్ట్ మన సైట్లో రోడ్స్ ఎలా ఉన్నాయి, డ్రైనేజ్ ఎలా ఉన్నాయి, వాటితో పాటు కనెక్షన్ ఎలా ఉంది, డెవలప్మెంట్స్ ఎలా చేశారు అవన్నీ కూడా మనం డైరెక్ట్ సైట్లో పోయి మనం ఇదేనండి మన సైట్లో చూస్తున్నట్టు 80 feet రోడ్ అండి. మీరు చూడొచ్చు ఇదంతా కూడా 80 feet రోడ్ ఉంది. మెయిన్ రోడ్ 80 feet రోడ్స్ ఉంటాయి. సబ్ రోడ్లు వచ్చి 40 and 30 feet రోడ్స్ ఉంటాయి. సో ఇంటర్నల్గా సో ఇది టోటల్గా వచ్చేసి 80 feet రోడ్ కమర్షియల్ ప్లాట్స్ అంటారు. మిగతా రెసిడెన్షియల్ ప్లాట్స్ అయితే ఉన్నాయండి. ప్లాట్స్ అయితే కూడా 200, 250, 300 ఉన్నాయి. సో కమర్షియల్ అయితే ఒక 1000 square yards దాకా కూడా ఉన్నాయి. సో మీరు చూస్తున్నారు కదండి దగ్గరలో మైక్రోసాఫ్ట్ డేటా సెంటర్, ప్రోకర్నా మీకు కనపడేవండి. సో ఇవన్నీ కూడా దగ్గరలో ఉన్నాయి. సో ఈ వెంచర్లో వచ్చేసి మనం 12 parks ఇస్తున్నామండి. సో వాటితో పాటుగా మీకు అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, ఎలక్ట్రిసిటీ, సో వాటితో పాటుగా మీకు వచ్చేసి మనం 5 acresని సపరేట్గా పార్క్ కోసమే డెవలప్మెంట్ చేయడం జరిగిందండి. అర్బన్ ఫారెస్ట్ వాళ్ళు డెవలప్మెంట్ చేస్తారు. సో దాంట్లో వాకింగ్ ట్రాక్స్, జాగింగ్
ట్రాక్స్ వాటి కోసం యూజ్ అవుతుంది. సో ఏదైతే మన రోడ్స్ కానీ డ్రైనేజీ కానీ సో ఇవన్నీ కూడా డెవలప్మెంట్స్ ఎవరంటే మనకి ఎన్సీసీ వాళ్ళు, నాగార్జున కన్స్ట్రక్షన్ కంపెనీ వాళ్ళు డెవలప్మెంట్ చేయడం జరిగిందండి ఈ ప్రాజెక్ట్స్లో. ఇది టోటల్గా వచ్చేసి 1200 ప్లాట్స్ ఉన్నాయండి. ఇదంతా కూడా వచ్చేసి మనకి స్పెషల్ జోన్, సో మల్టీపర్పస్ జోన్ కాబట్టి మనం తీసుకున్న స్క్వేర్ యార్డ్స్ని బట్టి రాబోయే రోజుల్లో మీరు కన్స్ట్రక్షన్ చేసుకోవడానికి ఎక్కువ స్కోప్ ఉంది. మన వెంచర్ బ్యాక్ సైడ్ 150 ఫీట్ రోడ్ ఉంది. మన వెంచర్ బిఫోర్ ప్రపోజ్డ్ 270 ఫీట్ రోడ్ ఉంది. సో రాబోయే రోజుల్లో ఈ యొక్క లొకేషన్కి మంచి డిమాండ్ రావడానికి మంచి అవకాశం ఉంటుంది. మన దగ్గరలో మైక్రోసాఫ్ట్ డేటా సెంటర్ కానీ, ప్రోకర్నా కానీ, ఎంఎస్ఎన్ ల్యాబ్స్ కానీ మల్టిపుల్ ఎంఎన్సీ కంపెనీలు ఉండటం వల్ల ఈ యొక్క లొకేషన్లో రాబోయే రోజుల్లో ఎక్కువ మనకి ఎంప్లాయ్మెంట్ జనరేట్ అవుతుంది కాబట్టి, సో ఇక్కడ కూడా రెసిడెన్షియల్ బాగా గ్రోత్ అవుతుంది కాబట్టి మనకు మంచి ఇన్వెస్ట్మెంట్ అవుతుందని నేను కోరుకుంటున్నాను. సో ఎవరైతే ఇంకా కొత్తగా మన ఛానల్ ఎవరైతే చూస్తున్నారో ప్లీజ్ లైక్, సబ్స్క్రైబ్.